హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను బూరెలు వేస్తున్నాను. ఎలాగే వేస్తున్నానంటే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైటు నేను నానబెట్టాను. పొట్టున్న పప్పు, మినపప్పు తీసుకున్నాను. కడిగేసి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ గ్లాస్తో 3 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను. అలాగే మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ పట్టాలి, ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీ పట్టుకుని వేసుకోవాలి బూరెలు అన్నది. చూడండి, ఇలాగా మిక్సీ పట్టాను. కొంచెం లైట్గా గట్టిగా ఉంది. కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను. ఎక్కువ కాదు, లైట్గానే వేసుకోవాలి. మొత్తం నేను పిండి అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. 3 గ్లాసులు మినప్పప్పుకి 1 గ్లాసు బియ్యం పిండి వేస్తున్నాను. లైట్గా సాల్టు, వేసిన తర్వాత ఇదంతా కలిపేసిన తర్వాత పక్కన ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. పిండి అన్నది కదపకూడదు, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, బూరెలు అందరూ కరకరలాడతాయి. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. నేను కళాయి పెట్టిన తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్నాను. కప్పుడు బొంబాయి రవ్వ వేసాను. అలాగే నువ్వులు కూడా తీసుకున్నాను. ఇలాగా వేగనించుకోవాలి. తర్వాత వేగేటప్పుడు నువ్వులు కూడా వేసేస్తున్నాను. రవ్వ బాగా వేగాలి, బొంబాయి రవ్వ అన్నది. అలాగే నువ్వులు కూడా వేపించుకోవాలి. వేగిన తర్వాత అవి వేగిన తర్వాత తీసేసిన కప్పులో పెట్టి మళ్ళీ అదే కళాయి పెట్టి గ్లాసుడు పంచదార వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు, నర వేసుకోవచ్చు. ఇది నాకు సరిపోతుందని గ్లాసే వేసాను. అలాగే వాటర్ కూడా 2 గ్లాసులు వేస్తున్నాను, ఎందుకంటే బొంబాయి రవ్వ ఉడకాలి కదా. లాలిక్కాయలు కచ్చేపిచ్చే సెదగొట్టి వేసాను 3. అలాగే కిస్మిస్, జీడిపప్పు పక్కన పెట్టాను. అవి కట్ చేసేసి ఇలా వేస్తున్నాను పాకంలో. ఇవి వాటర్ లైట్గా మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఎలా చేసుకుంటామో అలాగా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా ఉడకనిచ్చుకోవాలి. మనం ఇంట్లోనే ఏదైనా సరే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ అయినాను ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలి. అలాగ అయిపోయిన తర్వాత నేను వేరే కప్లో తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలాగా కొంచెం లైట్గా గట్టిగా అవ్వకుండా మనం ఉండ చుట్టుకునేలాగా ఉండాలి. ఇలా ఉండలన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను చేసి. మొత్తం అయిన తర్వాత నేను గిన్నె పెట్టాను. మనకి బూరెలు అన్నది గిన్నెలో లోతుగా ఉండాలి. మనకి ఎంత ఆయిల్ వేసినా, మనం కళాయి పెడితే ఎంత ఆయిల్ వేసినా మనకి ఇంకా వేయాలి. మనం ఇలాంటి లోతుగా పెట్టుకుంటే సింపుల్గా తక్కువ ఆయిల్తో మనం అన్నీ చేసుకోవచ్చు. నేను మంట ఫుల్గా పెడుతున్నాను.
ఆయిల్ వీటెక్కిన వరకు అలాగా పెట్టాలి. చూడండి, నేను ఇవన్నీ చేసేసాను. చేసి పెట్టినవి చూపిస్తున్నాను. పిండి కూడా తీసుకున్నాను. మినప్పిండి చూడండి, కొంచెం అరగంట నానబెట్టుకుంటే పక్కనే మనం బియ్యం పిండి కలిపాం కదా, కొంచెం గుల్లగుల్లగా వస్తాయి బూరెలు అన్నవి. ఇలా వండ తీసుకుని ఇలా లోపల వేసుకుని ఇలాగ 3 వేళ్ళతో ఇలాగ తీసుకుని చూడండి, 3 వేళ్ళు పట్టుకుని ఇలా పట్టుకుని మన పిండి అన్నది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మీకు. మొత్తం అన్నీ అలా వేసేసి నేను చూపిస్తున్నాను మీకు ప్లేట్లో పెట్టి. చక్కగా ఎంత గుల్లగా ఉంటాయంటే మనకి పిల్లలు మనము చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాగా నువ్వులు కూడా వేసాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి కూడా. సూపర్.